నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మనం ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం. అంటే ఒక రాగి చెట్టు పైన ఒక తాడి చెట్టు రావడం కానీ, ఓ తాడి చెట్టు పైన ఓ రాగి చెట్టు రావడం కానీ, ఓ మర్రి చెట్టు పైన ఇంకో చెట్టు రావడం కానీ, ఒక చెట్టు పైన ఇంకో చెట్టు వస్తే దాన్ని బదరికలు అని అంటారు. అంటే ఆ చెట్టుకి చాలా పవర్ ఉంటుంది. అది ఏ చెట్టు అయినా కావచ్చు. అంటే భూమిలో నుంచి ఒక చెట్టు మాత్రమే వచ్చి ఆ చెట్టు పైన ఇంకో చెట్టు వచ్చి ఉంటుంది. అలా ఒక చెట్టు పైన ఇంకో చెట్టు ఏదైతే వచ్చుంటుందో ఆ చెట్టుని బదరికలు అని అంటారు. మీరేం చేయాలంటే ముఖ్యంగా అమావాస్య నాడు ఆ చెట్టుకి చాలా పవర్ఫుల్ అది. అయితే ముఖ్యంగా అమావాస్య నాడు ఆ చెట్టు ఒక కొమ్మ అదేమైనా పర్వాలేదు, మీరు దాన్ని తుంపొచ్చు, లేదు కత్తితో కట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక 1/2 ఫీట్ లేదా 1 ఫీట్ ఉండే ఒక మొక్క, అంటే ఒక చిన్నపాటి కొయ్య ఒకటి తెచ్చి, అంటే మీ పూజా మందిరంలో మీకు అనుకూలంగా ఉండే ఒక మొక్క చిన్నపాటిది, అలాగని పెద్ద మొక్కలు తెచ్చి పెట్టరాదు. అయితే ఒక 1/2 ఫీట్ లేదా 1 ఫీట్, ఒక అడుగు నుంచి అరడుగున్నా పర్వాలేదు. అమావాస్య రోజు మాత్రమే ఆ చెట్టును కొంచెం కట్ చేసి లేదా ఇంచి దాన్ని తెచ్చి ఇంటికి తీసుకొని వచ్చి వాటర్లో కొద్దిగా కల్లుప్పేసి ఆ వాటర్లో దీన్ని కొంచెం శుభ్రంగా కడిగి పసుపు పూసి గంధం బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. ఏ ఇంట్లో బదరికల చెట్టు యొక్క కొమ్మకి మనం పూజ చేస్తామో ఆ ఇంటి మీద ఉండే వాళ్ళందరూ ఆ ఇంటికి కానీ అసలు బ్లాక్ మ్యాజికే పనిచేయదు. ఆ ఇంటికి అలాంటి దిష్టి దోష్ట ఉండదు. ఆ ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా గిట్టని వాళ్ళు, ఎవరైనా కోపంగా ఉండేవాళ్ళు, ఎలాంటి పూజలు ఎలాంటి దుష్ప్రయోగాలు చేసినా కూడా ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ బదరికల కొమ్మ ఆ ఎటువంటి చెడు ప్రభావం ఆ ఇంటి మీదే చూపెట్టదు. అలాగే ఎవరన్నా మీ మీద ఏదన్నా చేశారు, లేదు మీరు బయట అనుకోకుండా వెళ్ళారు, ఏదైనా తొక్కారు, మీరు మీ ఇంటికి వచ్చి ఆ గుమ్మాన్ని దాటితే చాలు, ఏదున్నా గుమ్మం బయట ఆగిపోతుంది తప్ప మన గుమ్మం లోపలికి ఏదీ రాదు. ఎక్కడన్నా తెలియకుండా తిరిగి ఏదన్నా తొక్కి ఏదన్నా దాటి ఏదన్నా వచ్చినా కూడా ఏ ఇంటి పూజా మందిరంలో ఈ బదరికల యొక్క కొమ్మ ఉండి మనం ఆ కొమ్మకి మనం పూజ చేస్తామో ఆ ఇంటికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కానీ ఇది ఒక అమావాస్య రోజు మాత్రమే తెచ్చుకోవాలి. అలా మనం చూసి దాన్ని ప్లాన్ చేసి పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో ఏ రోజు కూడా దాన్ని తీసుకొని వచ్చి పెట్టి మనం పూజ చేస్తే దాని యొక్క ఫలితం ప్రభావం మనకు ఉండదు. కనుక ఏ చెట్టు పైన ఇంకో చెట్టు ఉంటుందో దాన్ని బదరికలు అని అంటారు. ఆ చెట్టు కొమ్మ ఒకటి తెచ్చి మన ఇంట్లో పెట్టి పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. అలాంటి చెట్టు మీరు ఎక్కడన్నా చూసినా, మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఉన్నా అమావాస్య నాడు తెచ్చి పెట్టి మీరు పూజ చేస్తే మీకు ఇంకా తిరుగుండదు. కృష్ణ.